హలో అందరికీ నమస్కారం. నేను మేకల. చాలా రోజులైంది కదా! వీడియో చేసి. టైం కుదరలేదు అని చెప్పను గానీ, ఎందుకో లాంగ్ వీడియోస్ చేయడం ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎప్పుడో తీసిన వీడియో. గత లాస్టు 2 వారాల కిందటేమో తీసిన వీడియో ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలాగే ఇప్పుడు కొద్దిగా కోల్డ్ అయింది. కొద్దిగా వాయిస్ కూడా చేంజ్ అయింది. సో, అడ్జస్ట్ చేసుకోండి. గార్డెన్‌లో కొత్త కొత్త మొక్కలు మంచిగా బాగా పెరిగాయని చూపిస్తున్నా. వీకెండ్ వ్లాగ్ ఇది. ఈ సాంబ్రాణి అంతా వేస్తే కిచెన్‌లో చిన్న చిన్న పురుగులు, చిన్న చిన్న ఈగలుంటాయి కదా! అవి రాకుండా ఉంటాయని ఎవ్రీ సాటర్‌డే లేదంటే ఎప్పుడైనా టైం దొరికినప్పుడు ఇలా కొద్దిగా సాంబ్రాణి వేస్తే ఇల్లంతా కొద్దిగా స్మెల్ మంచిగా ఉంటది. అలానే ఈ దోమలు కొద్దిగా తగ్గుతాయి కదా! సో, అందుకనేసి నేనిలా చేస్తాను. అలాగే హెడ్ బాత్ చేసుంటాం కాబట్టి, ఇంకా హెయిర్ కొద్దిగా స్ట్రాంగ్ ఉండడానికి నేనెప్పుడూ సాంబ్రాణి వేసుకుంటాను. ఇంకా తెలిసిందే కదా! హెయిర్‌కి సాంబ్రాణి పట్టిస్తే హెయిర్ కొద్దిగా స్ట్రాంగ్ అవుతాయి. ఎక్కువగా ఊడిపోవు కదా! ఫస్ట్ కిచెన్ అంతా క్లీన్ చేశామంటే ఇల్లంతా క్లీన్‌గా ఉన్నట్టు ఆ లోపల ఆ మనశ్శాంతి అనేది దొరుకుతుంది. నాకైతే నేను పెట్టుకునే ఈ కిచెన్ క్లీనింగ్ వల్లనే మిగతా రూమ్‌లన్నీ క్లీన్‌గా ఉన్నట్టు నేను ఫీల్ అవుతా. అన్నీ క్లీన్ చేశాక ఇంకా పాలు కాంచుదామని పాలు స్టవ్ పైన పెట్టేసి నేనింక తలకి కూడా సాంబ్రాణి పెట్టుకోవాలని ఇల్లంతా సాంబ్రాణి పెట్టేసి మళ్ళీ నా తలకి నేను సాంబ్రాణి పెట్టుకుంటున్నాను. ఈ గరిట ఎంత బ్లాక్ అయిపోయింది అంటే, ఇలా ఈ సాంబ్రాణి ఈ బొగ్గుతో వస్తుంది కదా! ఇలాంటివైతే అంతగా బ్లాక్ అవ్వదు. కానీ నేను ఈ కోకోనట్‌ది కొద్దిగా చిప్ ఉంటుంది కదా! అది కాల్చి ఆ నిప్పుల్లో వేసుకుంటుంటే ఎప్పుడు, ఇప్పుడంత టైం లేకపోగా రెడీమేడ్‌తోనే నేను యూజ్ చేస్తున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి రెడీమేడ్ చార్కోల్ సాంబ్రాణి కూడా కొద్ది కొద్దిగా యూజ్ అవుతుంది. ఇంకా అందులోనే నేను తెచ్చిన సాంబ్రాణి పౌడర్ వేసుకొని ఆ పొగ పట్టుకుంటున్నాను. ఇంకా వీకెండొస్తే ఇంకా కామన్ కదా! ఇంకా మల్టీగ్రెయిన్ దోస, లేదంటే ఇడ్లీకి, ఇడ్లీ బ్యాటర్‌కి, దోస బ్యాటర్‌కి అన్నీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. యాక్చువల్లీ ఈ దోస బ్యాటర్ చేసింది లాస్ట్ ఎప్పుడు 2 వీక్స్ బ్యాక్ ఈ క్లిప్ ఇవి. బట్ ఎందుకో ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. ఈ దోస బ్యాటర్ రెడీ చేస్తేనే వీక్ అంతా కొద్దిగా హ్యాపీగా ఉంటుంది. అది నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఇప్పుడు గూడా చెప్తున్నా. హౌస్ వైఫ్‌కైనా, వర్కింగ్ వుమెన్స్‌కైనా దోస బ్యాటర్ అంటే ఒక ఎమోషన్ అన్నమాట. ఇడ్లీ బ్యాటర్ అయినా, దోస బ్యాటర్ అయినా ఏదైనా కదా! అలాగే కొద్దిగా హెల్తీగా ఉండాలని ఈసారి కొద్దిగా హెల్తీగా చేసి పెట్టాలని ఈ మల్టీగ్రెయిన్ దోస బ్యాటర్ గూడా చేసి పెడుతున్నా. అందుకే అన్నీ రెడీ చేసి
ఇప్పుడు పులవడానికి పెట్టేస్తే ఇంకా మార్నింగ్‌కి అన్నీ పులిసిపోతాయి కాబట్టి కావాల్సినవి బయట పెట్టుకొని మిగతావన్నీ ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇంతే చిన్ని వ్లాగ్. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ అందరికి.